సెవెంత్ బాల్ గైస్ ఇది. ఓ లేచిపోయిందిరా. హే గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం 5:40 అవుతుంది. ఇప్పుడు నేను అండ్ అనిల్ ఇద్దరం క్రికెట్ బెట్ మ్యాచ్ ఆడుతున్నాం. ఎట్లా అంటే 500 రూపీస్ బెట్ చూపిస్తుంది ఎట్లా ఆడతాము. గైస్ ఇప్పుడు నేను అనిల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఎన్ని బాల్స్ పెట్టుకున్నాం? 20 పెట్టుకున్నాం. 20 బాల్సా? సరే గైస్, 20 బాల్స్లో ఎవడు ఎక్కువ రన్నులు కొడితే వాడే విన్నప్పు. వాడు 500, నేను 500. బెట్ మ్యాచ్ గెలిచినోడు 1000 రూపాయలు వస్తాయి. సో గైస్ ఇప్పుడు టాస్ వేస్తున్నాం. ఇదా అనిల్ ఇది ఎంచుకుని నాది ఇది. టాస్ ఉంది అనిల్, టాస్ ఉంది అనిల్. ఏది బ్యాటింగా బౌలింగా? బ్యాటింగ్. సో గైస్ అనిల్ బ్యాటింగ్ ఎంచుకోడు, మనకు బౌలింగ్ టాస్ ఓడిపోయినా. సేమ్ రూల్స్, 6 అక్కడ సేమ్ రూల్స్ ఇంతకుముందు వీడియోలో చూసింటారు. సో గైస్ ఇప్పుడు బ్యాటింగ్ క్రీజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనిల్ చూసుకో, దాన్ని దాకితే అవుట్ చూడు. వికెట్ పక్క వికెట్. ఈ ఇవతలనేమో సేమ్ ఇక్కడ టప్పు. అనిల్ చూసుకో, టప్పు దీని అవతల పడితే 4 కాదు, సింగిల్. అది డైరెక్ట్ దీనికి దాకితేనే 4 తెలుసు. ఇక డైరెక్ట్ దీని అవతల పడితే 6. ఇంతకుముందు ఆడినాం కదా, 6 డైలీ ఆడుతూనే ఉంటాం. ఈవినింగ్ బౌలింగ్ చేసిన 20 బాల్స్లో ఎవడెక్కువ కొడితే చూద్దాం. అనిల్ 20 బాల్స్ ఎన్ని కొట్టవచ్చు అనిల్? 60 కొడతా. 20 బాల్స్లో 60 నీవు. 20 బాల్స్ అనిల్ 60 కొడతాడంట. చూద్దాం ఎవరి చేజింగ్ ఎక్కువ ఉంటుందో, ఎవరి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందో. సరే చూపిద్దాం దా. సో గైస్ ఇప్పుడు 500 బెట్ అన్నాం కదా, బెట్టు వీని చేతిలో పెడుతున్నాం. బెట్టు ఎవడు గెలిచిందాడే వానికి వేయాలి పైసలు. సో గైస్ ఇక మొత్తం సెట్ అయిపోయింది. జరసేపల చీకటి అయిపోతుంది, అందుకని దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఫోన్లో కూడా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. నువ్వు అంటే స్టోరేజ్ ఫుల్ అంటుంది. వీడియోలు మధ్యలో అయిపోవచ్చు, నేనేం చేయలేను దానికి. స్టోరేజ్ ఫుల్ అయ్యేటట్టుంది. సరే ఇక బౌలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ బాల్. 1 minute. రెడీయా? రెడీ. మిస్ అయిపోయింది. మిస్ అయింది, కొంచెం మిస్ అయింది దానికి. ఇప్పుడు ఈ బాల్స్ ఇప్పుడు చూపిస్తా. ఓ పట్టుకో 6. ఓ నాయన గుంజు. గాయస్ ఫస్ట్ 6. స్కోర్ 6 అనిల్. 4th బాల్ ఇది. ఓ లేచిపోయిందిరా. 6 or 12 runs, 12 score. లేచిపోతే 16 score. Dot. వెల్ 22. 10th ball. గైస్ ఇప్పుడు 10th బాల్. ఇప్పుడు ఎంత స్కోర్? ఎంత? 22. సరే 10th బాల్ 22. ఓయ్ 6 గైస్. అవుట్. వికెట్ గైస్. 11th బాల్ వికెట్. స్కోర్ ఎంత? 28 రన్స్ కొట్టింది. 11 బాల్లలో 28 రన్స్ కొట్టింది. ఇప్పుడు 29 కొడితే నేనే విన్నా. శేఖరం 29 కొడితే విన్ను. చూద్దాం బౌలింగ్ అయితే మంచిగా చేస్తా. సో గైస్ 29 కొట్టాలి. చెప్పలేం, వికెట్ పడుతుంది. మెల్లె ఆడాలి చూసి. అనిల్ నో బాల్ అవన్నీ వేస్తే ఎవడు ఇయ్యాడు. కరెక్ట్. నీవు ఎట్లా? సరే గైస్ నేను బ్యాటింగ్ అయితే దీనా స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ బాల్ గైస్. ఒకటి ఇట్లా కొట్టి, ఒక 6 ఇట్లా కొట్టలే, 2 balls అయిపోయినాయి. ఇది 3rd బాల్. చూద్దాం. డేంజర్ బౌలింగ్. 3 డాట్ బాల్ గైస్. ఇది 4th బాల్. ఇది పడ్డది గైస్. ఇప్పుడు ఒక 6 పడ్డది. ఇంకా 4 6లు పడితే మ్యాచ్ విన్నప్. 5th బాల్. ఇది వచ్చేసి డాట్ బాల్. 5th బాల్ డాట్ బాల్. గైస్ ఒకటే 6 కొట్టింది. చూద్దాం ఇప్పుడు కొడతాడో. అనిల్ బెట్టే. సెకండ్ 6. 7th బాల్ గైస్. ఇది ఏమందదు అనిల్, ఏమందదు. ఇది 5th బాల్. వికెట్ దీనికి ట్రై చేస్తా. చూద్దాం. వికెట్ పడ్డది. డాట్ బాల్ బౌన్స్ అయింది అది. సో గైస్ డాట్ బాల్ పడ్డప్పుడల్లా మాకు ఇబ్బంది ఏంటంటే వైల్ రమ్మిన పడుతుంది. ఇక మెల్ల జాగ్రత్త ఇట్లా తీసుకోవాలి. బాల్. ఓకే ఈ వైల్రా వల్ల ఇబ్బంది అవుతుంది.
ఓ Dot డాట్ ball. బాల్ డాట్ బాల్ 10th బాల్ డాట్ బాల్ ఎంత స్కోర్ 18. గాయస్ ఇప్పుడు 6 కొడితే శేఖర్ అన్న విన్ అయిపోతాడు. ఈ బాల్ అయితే ఖచ్చితంగా వికెట్కి ట్రై చేస్తా. మరి కొడతాడో ఏం చేసి చూద్దాం. 14th బాల్ గైస్, వికెట్ ట్రై చేస్తా. 15th బాల్ డాట్ బాల్ టచ్ చేయకుండా చేస్తా బౌలింగ్ అయితే. 15th బాల్ గాయస్ 15 బాల్ అయిపోయినాయి. ఒక్క బాల్ 6 కొడితే నేనే విన్నపు. కానీ అనిల్ డేంజర్ ఫేస్ చేస్తుంది. చూద్దాం, ఒక బాల్ కరెక్ట్ వస్తే మ్యాచ్ ఉందా. లేచిపోయింది గాయస్ సిక్సర్. కొట్టింది గైస్. ఫైనల్గా విన్ అయిపోతుంది శేఖర్ అన్న. విన్ అయ్యిండు, అయిపోయింది మ్యాచ్. గాయస్ ఉందా మేరా 1000 రూపాయలు వచ్చినాయి. అనిల్ 1000 రూపాయలు మర్చిపోవాలి ఇక. అనిల్ 28 రన్స్ కొడితే నేను 30 రన్స్ కొట్టినా. ఈ మ్యాచ్ ఉందా నేనే చేయించింది ఓడిపోయినందుకు. గాయస్ 1000 రూపాయలు మనే బెట్ మ్యాచ్. కొడతాను అనుకున్నా కానీ వికెట్ తీసిన గాయస్. అది కొడుతుండే వాడు బాగానే కొట్టిండు. ఆడికి 9 బాల్స్లల్లో 9 10 బాల్స్లల్లో 28 కొట్టిండు. నేను 15 బాల్స్లల్లో 30 కొట్టిన. డాట్ బాల్ వేసిండు, డేంజర్ ఫేస్ వేసిండు, కొంచెం ఇబ్బంది అయింది. ఎనీవే మొత్తానికి మ్యాచ్ అయితే నేనే గెలిచిన. సో గైస్ ఈ మ్యాచ్ అయితే అయిపోయింది, నేనే విన్ అయినా. అనిల్ ఓడిపోయిండు జస్ట్ మిస్లా. కొంచెం 5 బాల్స్ డాట్ బాల్ వేసినట్టే వాడే విన్ అప్ అయిపోయింది, కానీ నేనే విన్ అయిపోయినా. ఇక మొత్తానికి మ్యాచ్ అయితే మంచిగా ఆడదాం. డైలీ ఈవినింగ్ టైంలో ఇట్లా బెట్ మ్యాచ్లు అవన్నీ క్రికెట్ ఆడాలంటే మస్తు ఉంది గైస్. మొత్తం సెట్ చేసినాం. ఇక మంచిగా డైలీ ప్రాక్టీసేషన్ కూడా అవుతుంది మాకు మెల్లగా. అట్లా అని మంచిగా ఆడుకుంటాం. ఈవినింగ్ టైంలో మాకు పక్కా డైలీ 1 అవర్ అట్లా క్రికెట్ ఆడతాం. నేను రాఘవేందర్ కానీ వీళ్ళందరం ఇక టైంపాస్కి వస్తారు. వీళ్ళందరూ వచ్చి ఆడతాం. ఇక ఇవాళ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మంచి మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తా. చెల్లి ఉంటా మరి, బాయ్. ఓ పడబడ్డాయి.